హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 1899 వేకెన్సీస్తో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇండియాలో ఉన్నటువంటి పోస్టల్ సర్కిల్స్ వైజ్ అండ్ క్యాడర్ వైజ్గా మనకి స్టేట్ వైడ్ వేకెన్సీస్తో టోటల్ 1899 వేకెన్సీస్తో మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి రాష్ట్రాల వారీగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోస్టల్ అసిస్టెంట్ 27 వేకెన్సీస్, సార్టింగ్ అసిస్టెంట్ 2 వేకెన్సీ, పోస్ట్ మ్యాన్ 15 వేకెన్సీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా మనకి వేకెన్సీస్ మంచిగానే ఉన్నాయి. ఇంకా తెలంగాణలో చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్ 16 వేకెన్సీ, సార్టింగ్ అసిస్టెంట్ 5 వేకెన్సీ, పోస్ట్ మ్యాన్కి సంబంధించి 20 వేకెన్సీ, మెయిల్ గార్డ్ 2 వేకెన్సీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 16 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేశారు. మీరు ఏ స్టేట్కైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో అన్ని రాష్ట్రాలు కలిపి మనకి పోస్టల్ అసిస్టెంట్ 598 వేకెన్సీ, సార్టింగ్ అసిస్టెంట్ 143 వేకెన్సీ, అలాగే పోస్ట్ మ్యాన్కి సంబంధించి 585 వేకెన్సీ, మెయిల్ గార్డ్కి సంబంధించి 3 వేకెన్సీ, ఎంటీఎస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 570 వేకెన్సీస్తో అన్ని పోస్టులు కలిపి మనకి 1899 వేకెన్సీస్తో మనకి అఫీషియల్గా ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీరు ఏ డివిజన్ లేదా ఏ సర్కిల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ డివిజన్ లేదా సర్కిల్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు సర్కిల్స్ లేదా యూనియన్ టెరిటరీస్ పోస్టల్ సర్కిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, అలాగే యానం డిస్ట్రిక్ట్ ఆఫ్ పుదుచ్చేరి అని చెప్పేసి ఇచ్చారు. తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అదే మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలుగు భాష వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి స్టేట్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కర్ణాటకకి అప్లై చేసుకోవాలి అనుకుంటే కన్నడ, కేరళకి సంబంధించి అయితే మలయాళం, మధ్యప్రదేశ్ అయితే హిందీ, ఈ విధంగా మీకు ఆ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి పోస్టుల వారీగా మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే ఉండాలి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ మీరు ఏ పోస్టల్ సర్కిల్కి సంబంధించి లేదా ఏ డివిజన్కి సంబంధించి అప్లై చేస్తారో ఆ పోస్టల్ సర్కిల్ లేదా డివిజన్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అలాగే మీరు చదివినటువంటి 10th స్టాండర్డ్లో ఆ పర్టికులర్ పోస్టల్ సర్కిల్ లేదా స్టేట్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ యొక్క సబ్జెక్ట్ అనేది మీరు 10th స్టాండర్డ్లో కలిగి ఉండాలని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది పర్టికులర్ స్టేట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 2 వీలర్ ఆర్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి రిలీజ్ అయినటువంటి ఈ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు 10th నవంబర్ నుంచి 9th డిసెంబర్ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ని కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి మీకు 10th డిసెంబర్ నుంచి 14th డిసెంబర్ వరకు మీకు టైం అయితే ఇస్తారు. మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే 10th డిసెంబర్ నుంచి 14th డిసెంబర్ వరకు మీరు ఆ మిస్టేక్స్ని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు.
ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి లెవెల్ 4 కింద శాలరీస్ అయితే ఉంటాయి. 25,500 రూపీస్ బేసిక్ పే నుంచి 81,000 రూపీస్ వరకు మీకు శాలరీస్ ఉంటాయి. పోస్ట్ మ్యాన్కి సంబంధించి మెయిల్ గార్డ్కి సంబంధించి లెవెల్ 3 కింద శాలరీస్ అయితే ఇస్తారు. 21,700 రూపీస్ నుంచి 69,000 రూపీస్ వరకు మనకి శాలరీస్ అయితే ఉంటాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18,000 రూపీస్ నుంచి 56,000 రూపీస్ వరకు మనకి శాలరీస్ అయితే ఉంటాయి. సో అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని ఎంటీఎస్ పోస్టులకి మీకు స్టార్టింగ్లోనే 30,000 రూపీస్ వరకు శాలరీస్ ఉంటే మిగిలినటువంటి పోస్టులకి 40,000 ఆర్ 40,000 ప్లస్ మీకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మనకి అఫీషియల్గా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి స్థాయి పోస్టులు అనమాట. సో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ని స్పోర్ట్స్ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు ఇక్కడ పైన మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆర్చరీ, ఆట్యాపాట్య, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్బాల్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్, బాక్సింగ్, క్రికెట్, సైకిల్ పోలో ఇలాగ మనకి టోటల్గా చూసుకుంటే 64 స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ 64 స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ కనుక కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 64 కాదు, 65కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏ పర్టికులర్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి అంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కానీ, నేషనల్ కాంపిటీషన్స్లో కానీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ, నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్ అనేటువంటి ఈవెంట్స్లో కానీ, లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ అనేటువంటి వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేసి సర్టిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే మీకు స్పోర్ట్స్ ఈవెంట్స్లో వచ్చినటువంటి పర్టికులర్ ప్రిఫరెన్సెస్ ఆధారంగా మీకు ఇక్కడ వీటికి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఇస్తారు. సో మీకు ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లైక్ మనకి ఒలింపిక్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్స్ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసినటువంటి వారికి ఇక్కడ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్ నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అట్లీస్ట్ అప్ టు 3rd ప్లేస్ వరకు కనుక మీరు వచ్చినట్లయితే వారికి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 3rd ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరికి ఇస్తారు అంటే ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో అట్లీస్ట్ 3rd ప్లేస్ వరకు మీరు ఫైనల్స్లో మీరు 3rd ప్లేస్ వరకు వచ్చినట్లయితే ఆ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వారికి 3rd ప్రిఫరెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ 4th ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్ అనేటువంటి ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి అట్లీస్ట్ 3rd ప్లేస్ వరకు కనుక మీరు వచ్చినట్లయితే వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా 5th ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ నేషనల్ అవార్డ్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించి అవార్డు పొందినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ 5th ప్రిఫరెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 6th ప్రిఫరెన్స్ కూడా ఉంది. అది ఎవరికి అంటే స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆర్ యూనివర్సిటీ ఆర్ స్టేట్ స్కూల్ టీమ్స్ లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి 6th ప్రిఫరెన్స్ కింద తీసుకొని వారికి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ విధంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ని బట్టి మనకి ఇక్కడ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే DOP-sportsrecruitment.CEPT.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ మంత్ 10th నుంచి నెక్స్ట్ మంత్ 9th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఉమెన్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, SC/ST క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకి 10th డిసెంబర్ నుంచి 14th డిసెంబర్ వరకు టైం అయితే ఇచ్చారు. అప్పటి వరకు వాటిని మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి స్టేట్ వైడ్ వేకెన్సీస్తో మనకి అఫీషియల్గా స్పోర్ట్స్ కోటా కింద 1899 వేకెన్సీస్తో మనకి ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్కిల్స్ నుంచి మనకి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.